తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం విచారణ జరపనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు రేపటిలోగా సమాధానం ఇవ్వాలని తెలిపింది. దీంతో రేపటి విచారణలో ఏం తేలనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం విచారణ జరపనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు రేపటిలోగా సమాధానం ఇవ్వాలని తెలిపింది. దీంతో రేపటి విచారణలో ఏం తేలనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన 2 పిటిషన్లపైన రేపు కోర్టు నెంబర్ 2లో ఐటమ్ నెంబర్ 18 గా ఈ కేసు లిస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటికే మార్చి 4వ తేదీన ఈ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ కి సంబంధించి కీలక ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఇటు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు, అలాగే స్పీకర్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. 25వ తేదీలోగా కౌంటర్ ఫైల్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కేవలం 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఈ పార్టీ ఫిరాయింపు, ముఖ్యంగా ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పైన 2 ఎమ్మెల్యేలు, ముఖ్యంగా వీరు మాత్రమే పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ముఖ్యంగా 2 పిటిషన్ దాఖలు చేసిన వాళ్ళు గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే, అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే, 2 మాత్రమే అఫిడవిట్లో ఫైల్ చేయడం జరిగింది. మేము పార్టీ వీడలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మేము పార్టీ ఫిరాయించామంటున్నారు. సో ఈ పిటిషన్లు విచారణ అనర్హం, ఈ పిటిషన్లను ముగించాలి అని చెప్పి ఈ 2 ఎమ్మెల్యేలు కూడా మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమే, మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఇటు మైపాల్ రెడ్డి ప్రధానంగా కొన్ని కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అంశాలకు సంబంధించి వ్యక్తిగతంగా నేను రేవంత్ రెడ్డిని కలిశాను, ఆ ఫోటోల్ని మీడియాలో సర్క్యులేట్ చేసి నేను పార్టీ మారాను అని చెప్పి చెప్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సో నేను ఎక్కడా కూడా పార్టీ మారలేదు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు అంటూ కూడా అఫిడవిట్ ని ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇంకా స్పీకర్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేక ఇటు ఎన్నికల సంఘం కానీ వారి అఫిడవిట్లను ఫైల్ చేశారా లేదా అన్న సంబంధించి స్పష్టత లేదు. ఒకవేళ ఫైల్ చేస్తే స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో, తగిన సమయం అంటే ఏంటో చెప్పాలి అని చెప్పి గతంలోనే అసెంబ్లీ సెక్రటరీకి, అలాగే స్పీకర్కి ముఖ్యంగా సుప్రీంకోర్టు కోరడం జరిగింది. సో దీనికి సంబంధించి వారు ఏం చెప్తారు, అలాగే మిగతా 8 మంది ఎమ్మెల్యేల వివరణ ఏ విధంగా ఉంటుంది అనేది రేపు విచారణ సందర్భంగా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా గతంలో సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులు అమలు కావడం లేదు, అలాగే హైకోర్టులో మార్గదర్శకాలు ఇచ్చిన వాటిని స్పీకర్ పాటించలేదు అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి, అలాగే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ల పైన రేపు ప్రధానంగా వీరు పార్టీ మారారు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లలో వారు రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు, పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఫోటోలు, వార్తా పేపర్ల క్లిప్పింగ్స్, అలాగే వీడియో క్లిప్పింగ్స్, వీటన్నిటికి సంబంధించిన డేటాని సుప్రీంకోర్టుకి పిటిషన్లో ఇటు బీఆర్ఎస్ నేతలు ఫైల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు తాజాగా 2 ఎమ్మెల్యేలు మాత్రం మేము పార్టీ మారలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో మిగతా వారు, ముఖ్యంగా ఇందులో దానం నాగేందర్ లాంటి వారు సికింద్రాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీకి కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేయడం జరిగింది. అలాగే కడియం శ్రీహరి తన కుమార్తె కూడా కాంగ్రెస్ నుంచి లోక్సభకు కంటెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి సో ఇటువంటి నేతలపైన ఖచ్చితంగా చర్యలు ఉండే విధంగా సుప్రీంకోర్టు ఏమైనా డైరెక్షన్స్ ఇస్తుందా? ఎందుకంటే వారు ముఖ్యంగా నేరుగా దానం నాగేందర్ పోటీ చేయడం కానీ, బీఫామ్ లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లుగా ఉండడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి సో దీనికి సంబంధించి రేపు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపిస్తారో, అలాగే స్పీకర్ ఏం చెప్తారు, ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే మిగతా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు
ఈ ఇద్దరు కాకుండా మైపాల్ రెడ్డి అలాగే వీరు కాకుండా ఇంకా ఎటువంటి అంశాలని వారి అఫిడవిట్లలో పేర్కొంటారు, లేక అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరింత సమయం కావాలని చెప్పి సుప్రీంకోర్టును కోరతారా, ఏం జరగబోతుంది అనేది రేపు స్పష్టత రాబోతోంది. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపైన అయితే ఒక కదలిక మొదలైంది. ఇప్పటికే నోటీసులు జారీ చేయడంతో స్పీకర్కి, అలాగే గతంలో మీరు ఫార్మల్గా నోటీసులు జారీ చేయలేదు కాబట్టి ఇప్పటివరకు మేము వివరణ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి స్పీకర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు తెలపడంతో ఫార్మల్గానే హైకోర్టు రిజిస్ట్రార్తో సమయానికల్లా ఈ నోటీసులు వారికి అందేలా చూడాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే కొంతమంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అఫిడవిట్ ఫైల్ చేశారు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు అలాగే స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వం ఇటు వీరంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం వారి ఏ విధమైన వివరణ సుప్రీంకోర్టుకి ఇస్తుంది, అలాగే సుప్రీంకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది అనేది మనం వేచి చూడాలి. రేపు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగర్చంద్ జార్జ్తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించబోతోంది. రేపు మధ్యాహ్నం కల్లా కూడా ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.